హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హర్షిని మేకల. బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 8 రివ్యూ. చూస్తుండగానే 8 ఎపిసోడ్స్ అయిపోయాయి కదండి. సో ఆల్రెడీ చాలామంది ఇప్పుడు హాట్స్టార్లో నైట్ 12 ఎపిసోడ్ చూస్తూ ఉంటారు. ఎపిసోడ్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. చూడని వాళ్ళకి ఈరోజు నైట్ 10 స్టార్ మాలో అదే ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. ఎపిసోడ్ ఎంట్రీ అవ్వటమే ఈరోజు ట్విస్టులతో మొదలవుతుంది అని చెప్పి శ్రీముఖి గారు అనౌన్స్ చేయటం, తర్వాత బిందు మాధవిని అభిజిత్ని స్టేజ్ మీదకి పిలవటం. బిందు మాధవి అభిజిత్ వచ్చేస్తారు, హాట్ సీట్లో కూర్చుంటారు. దాని తర్వాత నవదీప్ గారు ఎక్కడ అనేది కొంచెం ఫన్నీ టైప్లో అడిగితే నవదీప్ గారు బిజీ ఉన్నారు, రాలేకపోయారు, అదేదేదో చెప్పేస్తారు. దాని తర్వాత షో స్టార్ట్ చేద్దాం అనుకునే టైంకి నవదీప్ గారు ఎంట్రీ ఇస్తాడు. రాననుకున్నారా, రాలేననుకున్నారా? నవదీప్ గారు అసలు ఆయన టైమింగ్స్ కానీ ఆయన డైలాగ్ డెలివరీ కానీ మార్లెస్ ఉంటుంది. అగ్ని పరీక్షకి వన్ ఆఫ్ ద ప్లస్ అనుకోవచ్చు. నవదీప్ గారు ఉండటం అనేది ప్లస్ పాయింట్ అని నాకు అనిపిస్తుంది. దాని తర్వాత షో స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు మీ అందరికీ కంటెస్టెంట్స్ అందరికీ గేమ్స్ కండక్ట్ చేయడానికి నేను బ్రీఫ్ కేస్ తీసుకొచ్చాను. బ్రీఫ్ కేస్లో ట్విస్టులు ఉంటాయని చెప్పి నవదీప్ చెప్తారు. చాలామంది కూడా అదే అని అనుకొని ఉంటారు. బిగ్ బాస్ టాప్ 5లో ఉన్నప్పుడు నాగార్జున గారు బ్రీఫ్ కేస్ పంపించడం, ఆ బ్రీఫ్ కేస్లో ఉన్నటువంటి మనీ తీసేసుకొని కొంతమంది టాప్ 2లో లేకుండా మనకి మనీ ఆఫర్ చేసినప్పుడు తీసేసుకొని రావటం, అలాంటివి క్యాజువల్గా జరుగుతూ ఉంటాయి. అందరూ షాక్ అయి ఉంటారు, ఏంటి అగ్ని పరీక్షకి బ్రీఫ్ కేస్ తీసుకొచ్చారు, లేదా డబ్బులు తీసుకొనేసి షో నుండి వెళ్ళిపోమంటారా అనే ఒక ఆలోచనలో ఉండిపోయారు. తర్వాత తను రివీల్ చేస్తారు, మూడు పవర్లు ఇస్తున్నాం మీకు, ఈ పవర్స్ ఇస్తాము, ఒక్కొక్క పవర్కి ఒక్కొక్క టాస్క్ కండక్ట్ చేయబడుతుంది, ఆ టాస్క్లో విన్ అయిన వాళ్ళకి ఒక పవర్ ఉంటుంది. ఈ పవర్ ఎప్పుడు ఎలా వాడాలి అనేది మనకి రాను తెలుస్తుంది అని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత శ్రీముఖి గారు ఈ గేమ్స్ని కండక్ట్ చేయడానికి, ఈ పవర్స్ని రివీల్ చేయడానికి అగ్ని పరీక్ష త్రూ బిగ్ బాస్కి వెళ్ళినటువంటి మన ఓల్డ్ కంటెస్టెంట్స్ వస్తున్నారని చెప్పి, ఎవరు రాబోతున్నారో రివీల్ చేయరు. ఫస్ట్ ప్రియా వస్తుంది. అగ్ని పరీక్ష నుండి బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళినటువంటి ప్రియా వస్తుంది. ప్రియా వచ్చిన తర్వాత పవర్ రిలీజ్ చేయటము, దాని తర్వాత ఒక గేమ్ కండక్ట్ చేయమని అడిగినప్పుడు నువ్వు ఎవరు కావాలో చూస్ చేసుకున్నప్పుడు రాజకుమారిని చూస్ చేసుకుంటుంది ప్రియా. సో రాజకుమారి ఏంటంటే, నాకు కాంపిటీషన్ ఉండాలి కాబట్టి నాతో పాటు 3 గ్రీన్లు వచ్చినటువంటి మిథిలేష్ని చూస్ చేసుకుంటా అంటుంది. మిథిలేష్ చూస్ చేసుకుంటుంది. దాని తర్వాత ఇంకొక పర్సన్ కూడా చూస్ చేసుకోవడం జరుగుతుంది, ముగ్గురు. సో సారీ మిథిలేష్ అంటున్నా, తన పేరు చరణ్ని చూస్ చేసుకోవడం జరిగింది. రాజకుమారి, చరణ్ ప్లస్ ఇంకో పర్సన్, ముగ్గురు వచ్చేస్తారు. ముగ్గురితో ఏం గేమ్ జరుగుతుంది అంటే, ఫస్ట్ మనం గాలి కొడుతూ ఉండాలి. గాలి కొడుతూ ఉన్నప్పుడు మనకి పోస్టర్స్ 3 ఇచ్చారు. ఆ 3 పోస్టర్స్లో నెంబర్లు ఉంటాయి 1 to 25 వరకు. ఏ నెంబర్ అయితే మనం చెప్తామో ఆ నెంబర్ అన్నిసార్లు పంపు కొట్టాలి బెలూన్లోకి. 2 బెలూన్స్ ఉన్నాయి, 1 by 1 అట్లా. అదే ఏ బెలూన్ చూస్ చేసుకుని ఆ బెలూన్లో గాలి కొట్టాల్సి ఉంటుంది అనమాట. అయితే ఎవరు బెలూన్ అయితే ఎవరు కొట్టినప్పుడు అయితే బెలూన్ పగిలిపోతుందో ఆ పర్సను మనకి ఎగ్జిట్ అవుతారు. థర్డ్ పర్సన్ ఎవరు అనుకుంటున్నారు మీరు? గెస్ చేయండి. థర్డ్ పర్సన్ ఎవరో కాదండి, మోడల్ అమ్మాయి పేరు అపూర్వ. అపూర్వ. సో ఫస్ట్ అపూర్వ అవుట్ అవుతుంది. చెప్తూ ఉంటారు, అంటే 25, 23, 6, 7 అలా నెంబర్స్ చెప్తూ ఉంటారు. ఒక్కొక్క నెంబర్ చెప్పినప్పుడు అన్ని కొడుతూ ఉన్నప్పుడు ఫస్ట్ అపూర్వ ఎగ్జిట్ అయిపోతుంది, అవుట్ అయ్యి వెళ్ళిపోతుంది అపూర్వ. సో దాని తర్వాత ఆర్జే చరణ్ ప్లస్ రాజకుమారి ఉంటారు. వీళ్ళు కూడా, రాజకుమారి కొంచెం స్ట్రాటజీస్ ప్లే చేసింది, బాగా ఆడింది అనిపించింది నాకు కూడా. కొంచెం స్ట్రాటజీస్ ఆడింది. రాజకుమారి విన్ అవుతుంది, ఆర్జే చరణ్ ఈ గేమ్లో లాస్ అవుతారు. ఫస్ట్ పవర్ అయితే రాజకుమారికి దక్కుతుంది. ఆ పవర్ ఏంటి అనేది నేను చెప్పను, ఎందుకంటే ఎపిసోడ్ చూడండి మీకు కూడా తెలుస్తుంది. మొత్తం మనం రివ్యూ మొత్తం చెప్పకూడదు, ఒక్కొక్క పవర్ ఎందుకు సస్పెన్స్లో పెడుతున్నా అనుకోకండి. షార్ట్ వీడియోలో ఆ పవర్స్ ఏంటో కూడా చెప్తాను నీకు. తర్వాత నెక్స్ట్ గేమ్ ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ పవర్ రాజకుమారి గెలుచుకుంటుంది, వెళ్తుంది, అప్సెట్ అవుతుంది. సో
తర్వాత నెక్స్ట్ పవర్ రిలీజ్ చేయడానికి ఎవరు రాబోతున్నారు అని అడిగినప్పుడు నెక్స్ట్ మనీష్ వస్తాడు. అగ్ని పరీక్ష త్రూ బిగ్ బాస్ సీజన్కి 9కి వెళ్ళినటువంటి మనీష్ వస్తాడు. మనీష్ వచ్చిన తర్వాత ఇంకొక గేమ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సారీ, మనీష్ వచ్చిన తర్వాత మనకి నవదీప్ వెళ్ళిపోతాడు. నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, నా మనీష్ నువ్వు కొంచెం టేక్ కేరింగ్ చేసుకో, నువ్వు కండక్ట్ చేయకేమన్నట్టుగా చెప్పేసి మనీష్తో డిస్కషన్ అయిపోయిన తర్వాత నవదీప్ షో నుండి వెళ్ళిపోతారనమాట. నవదీప్ గారు వెళ్ళిపోయిన తర్వాత మనీషు తర్వాత బిందు మాధవి, అభిజిత్ గారు, శ్రీముఖి గారు వీళ్ళందరూ కలిసి సెకండ్ గేమ్ కండక్ట్ చేస్తారు. సెకండ్ గేమ్ ఏంటి అంటే ఇసుక ఉంటుంది. ఇసుకలో 3 స్టెప్స్ ఆఫ్ రాడ్స్ ఉంటాయి. ఆ మూడింటిని కనెక్ట్ చేసిన తర్వాత పైన జెండా ఉంటుంది. ఆ జెండాని ఫస్ట్ రెండు డ్రమ్ముల్లాగా పెట్టారు. ఆ డ్రమ్ముల్లో ఆ జెండాని పాతాలన్నమాట. ఎవరైతే ఇద్దరు జెండా పాతారో వాళ్ళు సెకండ్ లెవెల్కి వెళ్ళిపోతారు. 2 లెవెల్లో ఉంటుందన్నమాట సెకండ్ గేమ్. ఫస్ట్ లెవెల్లో అయిపోయిన తర్వాత ముగ్గురులో నుండి ఒకళ్ళు స్టేజ్ నుండి అవుట్ అయిపోతారనమాట. దీనికి ఎవరెవరు వస్తారు అంటే మనకి రోహిత్ వస్తాడు. రోహిత్ తర్వాత అమన్ మసూద్ వస్తాడు. అమన్ మసూద్, రోహిత్, సారీ గైస్, నాకు కొంచెం కోల్డ్ కఫ్ అయిపోయింది, ఏమనుకోకండి. సెకండ్ గేమ్లో ఎవరు వస్తారని చెప్పామంటే అమన్ మసూద్, రోహిత్, మిథిలేష్ వస్తారనమాట. మట్టిలో ఉండి తీసినప్పుడు 2 స్టిక్స్ మాత్రమే ఉంటాయి. 2 స్టిక్స్ ఎవరు తీసుకుంటారో వాళ్ళు సెకండ్ లెవెల్కి వెళ్తారు. థర్డ్ పర్సన్ అనేది గేమ్ నుండి ఎగ్జిట్ అయ్యి బయటకు వెళ్ళిపోతారనమాట. ఫస్ట్ రోహిత్ పెట్టేస్తాడు జెండా, బాగా ఆడాడు రోహిత్ జెండా పెట్టేస్తాడు. దాని తర్వాత అమన్ పెట్టేస్తాడు. దాని తర్వాత మిథిలేష్కి దొరకదనమాట. సో ఫస్ట్ రౌండ్లో మిథిలేష్ గేమ్ నుండి అవుట్ అయిపోతాడు. నెక్స్ట్ గేమ్ ఏంటంటే వీళ్ళిద్దరికి ఉంటుంది, రోహిత్కి, అమన్కి. ఏం చేయాలంటే ఒక రౌండ్ సర్కిల్ గీలుస్తారు. సర్కిల్లో మధ్యలో ఒక గీత గీస్తారు. 2 భాగాలు చేస్తారు ఒక సర్కిల్ని. ఆ 2 భాగాల్లో ఎవరి భాగంలో అయితే ఎక్కువ పిల్లోస్, చుట్టూ పిల్లోస్ పడి ఉంటాయి, ఎవరి భాగంలో అయితే ఎక్కువ పిల్లోస్ ఉంటాయో వాళ్ళు విన్ అయినట్టుగా అని నిర్ణయిస్తారు. అయితే రోహిత్ స్ట్రాటజీస్ బాగా ప్లే చేశాడు. మంచి స్ట్రాంగ్ పర్సన్ కూడా అనిపించింది నాకు. ఈ గేమ్లో అయితే రోహిత్ బాగా ఆడాడు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ స్ట్రాటజీ ప్లే చేశాడు. తన వైపుగా ఒక పిల్ల వేసేసి తను లాక్ చేస్తాడు. అమ్మని లాక్ చేసి అసలు రానియకుండా ఉన్నారు. తర్వాత మధ్యలో శ్రీముఖి గారు ఏం చెప్పారంటే నీ వైపు లేదు, ఎవరి వైపు లేదు అన్నప్పుడు మళ్ళీ గేమ్ స్టార్ట్ చేయడం జరిగింది. కంటిన్యూస్గా హీఈస్ ట్రయింగ్ టు హోల్డ్ హిమ్. అమన్ని హోల్డ్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు. ఫైనల్లీ రోహిత్ దాంట్లోనే ఎక్కువ ఉండే. తర్వాత వీళ్ళిద్దరూ పొద్దాక ఫైట్ చేసుకుంటున్నారు, ఒకరినొకరు ఆపేసుకుంటున్నారు, గేమ్ ఆడట్లేదు అన్న ఉద్దేశంతో శ్రీముఖి గారు వార్నింగ్ ఇచ్చేసి సంచాలకుగా అపూర్వ గారిని పెడితే అపూర్వ గారు సంచాలకుగా వేస్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే ఆమెను సంచాలకుగా పెట్టినప్పుడు జస్ట్ నామకార్థానికే పెట్టారు, వాళ్ళు మాత్రం జడ్జెస్దే ఫైనల్ డెసిషన్. ఆమె చెప్పాల్సింది ఎవ్వరూ కూడా ఫైట్ చేసుకోవడానికి లేదు, పిల్లర్స్ ఎక్కువగా మీ దాంట్లో ఉండేలాగా చూసుకోండి, ఇది సంచాలకుగా నా రూల్ అని చెప్తే అయిపోయేది. దాని తర్వాత తను డెసిషన్ తప్పు తీసుకుంది. గేమ్ పాస్ అని చెప్పిన తర్వాత మళ్ళీ గేమ్ స్టార్ట్ అని చెప్పలేదు. గేమ్ పాస్ అని చెప్పిన తర్వాత రోహిత్ దాంట్లో ఎక్కువ ఉంటాయి, అమన్ దాంట్లో తక్కువ ఉంటాయి అన్నమాట పిల్లోస్. అప్పుడు గేమ్ స్టార్ట్ అని చెప్పకముందే అమన్ ఏం చేస్తాడంటే ఫటాఫటా 2-3 పిల్లోస్ రోహిత్ దాంట్లో తీస్తే అమన్ దాంట్లో వేసేసుకుంటాడు. అప్పుడు బెల్ మోగేస్తుంది, గేమ్ అయిపోతుంది, అమన్ దాంట్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఆమె చేసిన మిస్టేక్ కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే ఎవరు విన్నరు అన్నప్పుడు రోహిత్ అనే చెప్పింది. ఆమె కరెక్ట్గానే చెప్పింది. నాకైతే ఈ గేమ్లో రోహితే విన్ అయినట్టు నాకు అనిపించింది. కానీ నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయిపోయావు అని చెప్పి ఆమెకి చెప్పేసి ఆమెను ఎవరి దాంట్లో అయితే ఎక్కువ ఉంటే వాళ్ళే విన్నర్ అని మేము ఫస్ట్ అనౌన్స్ చేస్తాం కాబట్టి ఆమెనే విన్నరు అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. ఈ గేమ్లో అయితే రోహిత్కి కొంచెం అన్యాయం జరిగిందని నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. రెండో గేమ్లో అయితే అమన్ విన్నర్గా గెలిచారు. అమన్కి కంప్లీట్గా గేమ్ని దాన్ని రద్దు చేసే పవర్ వస్తుందన్నమాట. సో నెక్స్ట్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఒక విన్నర్ అగ్ని పరీక్ష స్టేజ్ మీదకి రావటం, ఒక సామాన్యుడు వచ్చి తన కళలను నిజం చేసుకోవడానికి వచ్చి అగ్ని పరీక్ష స్టేజ్ మీదకి వచ్చి
అగ్ని పరీక్షలో ప్రూవ్ చేసుకొని బిగ్ బాస్కి కంటెస్టెంట్గా వెళ్ళి సెలబ్రిటీస్ని వెనక్కి లాగేసేసి బిగ్ బాస్ టైటిల్ విన్ అవ్వటం అంటే నాట్ ఎ సింపుల్ థింగ్ అండి. కళ్యాణ్ పడాల నెక్స్ట్ గేమ్ కండక్ట్ చేయడానికి కళ్యాణ్ పడాల వస్తాడు. కళ్యాణ్ పడాల వెలివేషన్ వచ్చింది, తన ఎంట్రీ కానీ తను అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత ఏడ్చింది, బాధపడింది, అది కూడా కొంచెం చిన్న వీడియో ప్లే చేస్తారు. దాని తర్వాత కళ్యాణ్ వచ్చిన తర్వాత ఏ గేమ్ కండక్ట్ చేయాలనుకున్నప్పుడు ఫ్లైట్లు ఎగిరినట్టుగా చేప బొమ్మలు, పేపర్ బొమ్మలు చేస్తారు. 3 కలర్స్, పింక్, ఎల్లో, బ్లూ అనమాట. 3 చేప బొమ్మలు లాంటివి చేసేసి 3 సర్కిల్స్ పెట్టేసి ఒక్కొక్క దాంట్లో ఇట్లా విసునగరతో ఇసురుతూనే వాళ్ళ సర్కిల్లోకి తీసుకురావాలి. ఎవరి సర్కిల్లోకి ఎక్కువ వస్తే వాళ్ళు విన్ అయినట్టుగా అనిపిస్తుంది. దీపక్ అయితే జెన్యున్గా ఆడారు. ఇంకొక పర్సన్ హైదరాబాదీ స్లాంగ్లో మాట్లాడతాడు. అతను ఏం చేస్తాడంటే దీపక్ దాంట్లో తీసేయడానికి ట్రై చేశాడు. దాని తర్వాత గాయత్రి, వీళ్ళ ముగ్గురికి జరిగిందనమాట ఈ టాస్క్. గాయత్రి కూడా జెన్యున్గా ఆడింది. లాస్ట్లో దీపక్ దాంట్లో తీసేయడానికి ట్రై చేస్తుంది. సో హైదరాబాదీ అబ్బాయి దాంట్లో మాత్రం చాలా తక్కువ మాట్లాడింది. అతనికి ఇసరటం రావట్లేదు. ఇట్లా వాళ్ళే కూడా మన దాంట్లో వచ్చి పడితే వాళ్ళకి అసలు స్ట్రాటజీ వాడాలి కదా, అన్నీ కొట్టాలి. మనకల్లా దాన్ని వెతుక్కుని ఆడటం కూడా అన్నీ కొట్టామనుకోండి వాళ్ళకి తక్కువ ఉంటాయి, మన దాంట్లో ఎక్కువ పడతాయి. కాబట్టి ఆ స్ట్రాటజీ ప్లే చేస్తే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. సో ఫైనల్లీ ఈ గేమ్లో నిజాయితీ గెలిచింది అన్నట్టుగా అభిజిత్ కానీ, శ్రీముఖి, బిందు మాధవి వీళ్ళందరూ అప్రిషియేట్ చేస్తారు. నిజాయితీగా ఆడావు, నువ్వు గెలిచావు. వాళ్ళు కొంచెం గేమ్ను తప్పుదో పట్టించాలనుకున్నా కూడా నువ్వు జెన్యున్గా ఆడావు కాబట్టి నిజాయితీగా గేమ్ గెలిచావు అని చెప్పేసి దీపక్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. తర్వాత కళ్యాణ్ పడాలని మీ కొంచెం మోటివేషనల్గా వాళ్ళందరికీ స్పీచ్ ఇవ్వటం, ఎవరైతే బాగా మాట్లాడితే వాళ్ళకి దీన్ని హోల్డ్ చేసి విన్నింగ్ స్పీచ్ ఇచ్చే అవకాశం వస్తుంది అన్నప్పుడు అమన్ని చూస్ చేసుకోవటం జరిగింది. అమన్ విన్నింగ్ స్పీచ్ ఇస్తాడనమాట. కళ్యాణ్ పడాల సాధించినటువంటి బిగ్ బాస్ సీజన్ 9 కప్పు హోల్డ్ చేసి అమన్ విన్నింగ్ స్పీచ్ అయితే ఇవ్వటం జరిగింది. నాకు అంత ఎఫెక్టివ్గా ఏం అనిపించలేదు. ఫ్రాంక్లీ సెయింగ్, కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఎవరిని ఉంటే నన్నైతే తిట్టుకోకండి. కళ్యాణ్ పడాల అగ్ని పరీక్ష స్టేజ్ మీదకి వచ్చినప్పుడు నాకు అంత ఎలివేషన్ లాగా అనిపించలేదు. అగ్ని పరీక్ష టీం అయితే తను చాలా స్ట్రాంగ్గా చూపించింది, కానీ అంత ఇంప్రెసివ్గా తన జర్నీని అంటే ఒక సామాన్యుడు ఒక సెలబ్రిటీ లెవెల్కి మారటం అంటే నాట్ ఏ సింపుల్ థింగ్. అది బిగ్ బాస్ వల్ల ఒకటే జరిగింది. కానీ అంత బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టేజ్ మీదకి కళ్యాణ్ రావటం నాకు అంత ఎఫెక్టివ్గా అనుకున్నంత ఎఫెక్టివ్గా నాకు అనిపించలేదు అని చెప్పి అనిపించింది. ఎందుకంటే మిగతా బిగ్ బాస్ విన్ అయినటువంటి అన్ని సీజన్స్ విన్నర్స్ వాళ్ళ ఎలివేషన్ ఉంటుంది. వాళ్ళు కలిసినప్పుడు కానీ, వాళ్ళు మీట్ అయినప్పుడు కానీ, వాళ్ళని ఎక్కడైనా చూసినప్పుడు కానీ విన్నరు అనే ఒక ఇది వస్తుంది. మన కళ్యాణ్ ఏంటంటే మనోడేలే అనే ఫీల్ వస్తుంది, కానీ అంత ఎఫెక్టివ్ ఫీల్ అయితే రాలేదని నాకు అనిపించింది. అమన్ మాత్రం కొంచెం ఇంప్రెస్గా ఏంటంటే తనకు వచ్చిన షీల్డ్ ఎవరి దగ్గర ఉంచాలి, నీ దగ్గర ఉండకూడదు అని అన్నప్పుడు అమన్ ఏం చేశాడంటే బిందు మాధవి గారు నాకు రెడ్ ఇచ్చారు నా గేమ్ టెస్ట్ చేయాలని. అభిజిత్ గారు ప్లస్ నవదీప్ గారు నాకు గ్రీన్ ఇచ్చారు, బిందు మాధవి దగ్గర పెడతా అన్నప్పుడు అది మంచి పాయింట్ అనిపించింది నాకు. చాలా లాజిక్గా మాట్లాడాడు. ఆమె కూడా ఇంప్రెస్ అయింది, జడ్జి కూడా ఇంప్రెస్ అయింది, అందరూ ఇంప్రెస్ అవుతారు. ఇలాంటి లాజికల్ పాయింట్స్ అనేవి మన క్యారెక్టర్ని, మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. ఫైనల్లీ ఇది ఈరోజు జరిగినటువంటి బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 8 రివ్యూ అనమాట. టోటల్ 3 టాస్క్లు జరిగాయి అనమాట. 3 టాస్క్లో ఫస్ట్ టాస్క్లో రాజకుమారి విన్ అయింది, సెకండ్ టాస్క్లో అమన్ విన్ అయ్యాడు, థర్డ్ టాస్క్లో దీపక్ విన్ అయ్యారు. వీళ్ళ ముగ్గురికి పవర్స్ లభించాయి. ఆ పవర్స్ ముందు ఎలా వాడతారు, ఏ సిచ్యువేషన్లో వాడతారు అనేది మనం వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. మేబీ ఒక పవర్ అనిపిస్తుంది డైరెక్ట్ బిగ్ బాస్లోకి వెళ్ళే పవర్ ఏమన్నా ఒకటి ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది వెయిట్ అండ్ సీ చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా కళ్యాణ్ రావటం, ఓల్డ్ కంటెస్టెంట్స్ అయినటువంటి కళ్యాణ్ పడాల, మనీష్, ప్రియా వీళ్ళు ముగ్గురు స్టేజ్ మీదకి రావటం, గేమ్స్ కండక్ట్ చేయటం కొంచెం ఇంప్రెసివ్ అనిపించింది. కానీ అందరికీ ఆడే అవకాశం రాలేదు. టోటల్ మనకి 9 మెంబర్స్కి మాత్రమే గేమ్ ఆడే అవకాశం వచ్చింది. బ్యాలెన్స్ పీపుల్కి సారీ ఫ్రెండ్స్,
హెల్త్ బాగాలేదు. బ్యాలెన్స్ పీపుల్కి ఈరోజు ఆడే అవకాశం వస్తుందేమో చూద్దాం. ఇది ఎపిసోడ్ 8 రివ్యూ. సో ఎపిసోడ్ 8 మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. దీపక్కి బాగా ఆడాడు, రోహిత్ బాగా ఆడాడు. రోహిత్కి కొంచెం అన్ఫేర్ జరిగిందేమో అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ షేర్, like, comment and subscribe my channel. Thank you so much for watching. Thank you. See you tomorrow.